హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానాజీ కొన్నమిత్ర. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోని సర్కిల్ అనే టాపిక్స్ నుంచి రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 అండ్ రోమన్ నెంబర్ 3లోని 1 to 4 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు రోమన్ నెంబర్ 3లోని ప్రాబ్లం నెంబర్ 5 అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలాగే ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా మీకు అర్థమైనట్లయితే నానాజీ కొన్నమిత్ర అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని, అలాగే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తారని కోరుకుంటూ టుడే క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాను. రోమన్ నెంబర్ 3లోని ప్రాబ్లం నెంబర్ 5, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్స్ given in each of the following. Here 3 lines ఇచ్చాడు. 3 lines find out. 3 lines యూజ్ చేసి మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది డ్రా చేయాలి. అందులో ఫస్ట్ వన్ 2x plus y is equal to 4, x plus y is equal to 6, x plus 2y is equal to 5. Second one, x plus 3y minus 1 is equal to 0, x plus y plus 1 is equal to 0, 2x plus 3y plus 4 is equal to 0. And third one is 5x minus 3y plus 4 is equal to 0, 2x plus 3y minus 5 is equal to 0, x plus y is equal to 0. Fourth one, x minus y minus 2 equal to 0, 2x minus 3y plus 4 is equal to 0, 3x minus y plus 6 is equal to 0. ఈ 3 లైన్స్ యూజ్ చేసి మన ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది డ్రా చేయాలి. ఇందులోని వన్ ప్రాబ్లం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేయండి. ఇది ఈ ప్రాబ్లమ్స్ మనం 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. వన్ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ మెథడ్ కాకుండా ఫర్దర్ మెథడ్లో మీకు ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. This is the circuit center. Circuit center. Yes. H comma K. Circuit center H comma K. Here 3 lines. Problem number 1 lo 3 lines. Equation number 1 and equation number 2 and equation number 3. 3 lines ఇచ్చినప్పుడు మనం solve 1 and 2. Equation 1 and equation 2 solve చేస్తే మనకి C అనే వెక్టర్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 సాల్వ్ చేస్తే వెక్టర్ A అండ్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 1 సాల్వ్ చేస్తే మనకి వెక్టర్ B. ఎప్పుడైతే మనకి A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి 3 పాయింట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ జనరల్ ఈక్వేషన్ అప్లై చేస్తాం. జనరల్ ఈక్వేషన్ లో 3 పాయింట్స్ అప్లై చేసిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది డ్రా చేస్తాం. ఇది వన్ మోడల్. అదర్ మోడల్ ఇప్పుడు మనం బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ మోడల్లో చేసిన పర్లేదు, లేదా నేను నెక్స్ట్ చెప్పబోయేటువంటి మోడల్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా నో ప్రాబ్లం. అనదర్ మోడల్, given lines are here lines is 2x plus y minus 4 is equal to 0, here L1. Second line, x plus y minus 6 is equal to 0, second one. And third line, x plus 2y minus 5 is equal to 0. 3 lines are 2x plus y minus 4 is equal to 0, x plus y minus 6 is equal to 0, x plus 2y minus 5 is equal to 0. Let the equation of a curve or circle. Curve is k into constant into 2x plus y minus 4 into x plus y minus 6 plus m into remaining lines x plus y minus 6 into x plus 2y minus y plus k l n into remaining lines x plus 2y minus 5 into 2x plus y minus 4 equal to 0. K into constant into L1 into L2, first line into second line, plus m into second line into third line, plus n into third line into first line is equal to 0. ఈ 3 లైన్స్ మనం ప్రొడక్ట్ చేసి 0 కి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసిన తర్వాత మనకు ఒక ఈక్వేషన్ అనేది సర్కిల్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఈ కర్వ్ అనేది ఒక సర్కిల్ రిప్రజెంటేషన్ చేయాలంటే let the equation of curve is k
k into 1 and 2, m into 2 and 3, n into 3 and 1. ఈక్వేషన్ అనేది మనం ఒక సర్కిల్ రిప్రజెంటేషన్ చేయాలంటే దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 1 represents a circle. Then circle representation చేయాలంటే here three conditions. First condition is a is equal to b. Second condition is h is equal to 0. Third condition is g square plus f square minus ac greater than or equal to 0. ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై చేసినట్లయితే మనకి పైన ఇచ్చినటువంటి ఈక్వేషన్ అనేది ఒక సర్కిల్ లో రిప్రజెంటేషన్ చేస్తాం. ఫస్ట్ వన్ a is equal to b means coefficient of x square is equal to coefficient of y square. Here x square coefficient is 2x into x square. So 2x square into k, 2k x square. So x square coefficient is 2k plus remaining equation x square coefficient x into x square into m x square. So x square coefficient is m. Next x square coefficient x into 2x square into n 2x square n. So x square coefficient is 2n plus 2n is equal to coefficient of x square is equal to coefficient of y square means y into y square coefficient is k y square into and coefficient is k. Same y into 2y square into m 2y square m. So y square coefficient is 2m. Next y square 2y into y 2y square into n 2y square n. So y square coefficient is 2n. So solve చేస్తే మనకి 2k plus m plus 2n minus k minus 2m minus 2n equal to 0. So 2k లో నుంచి minus k subtract చేస్తే k, m లో నుంచి minus 2n subtract చేస్తే m, 2n లో నుంచి plus 2n subtract చేస్తే మనకి 0. This is equation number 2. Next one. First condition a is equal to b apply చేస్తే మనకి a minus n equal to 0. Next solve చేయాలంటే h is equal to 0 means coefficient of xy equal to 0. So 2x into y, 2xy, x into y, xy, 2xy plus xy is 3xy, 3xy into k, 3xy k. So xy coefficient is 3k. Next x into 2y, 2xy, y into xy, 2xy plus xy, 3xy into m, 3xy m. So x square xy coefficient is 3m. Next x into y, xy, 2y into 2y, 4xy plus xy, 5xy into n, 5n is equal to 0. Coefficient of xy equal to 0. This is equation number 2. Equation number 3. So solve 2 and 3. Equation 2 ni మనకి equation 3 ని solve చేస్తే h value k value వస్తాయి. ఆ వచ్చినటువంటి h k n value మన equation 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే equation of సరిగ్గానే ఫామ్ అవుతుంది. So solve 2 and 3. Cross multiplication method L m n. So L into అంటే minus m, the minus 1. N coefficient is 0. Next 1 minus 1. First 3 5 3 5 3. So cross multiplication method L by minus 1 into 5 minus 5. 3 into 0 is 0. So m by 0 into 0, 5 into minus 1, 0 minus 5 is equal to n by 1 into 3, minus into minus plus 3 into 1, 3. So n by minus 5 is equal to m by minus 5 is equal to n by
6. So L comma M comma N value from equation 1 లో substitute the L comma M comma N value from equation 1. Substitute the L comma M comma N values in equation 1. Therefore equation of a circle is k into k value k value is minus 5. So minus 5 into 2x plus y minus 4 into x plus y minus 6 plus m into m value is minus 5 plus into minus into minus 5 into remaining line x plus y minus 6 into x plus 2y minus 5. Here m value is 6 plus 6 into x plus 2y minus 5 into 2x plus y minus 4 is equal to 0. So substitute the k comma m comma n value from equation 1. So minus 5 into 2x into x 2x square 2x into y 2xy 2xy plus xy 3xy 3xy 2x into minus 6 minus 12x minus 12x. So y into y y square. So all over x chedam mane complete avutadi. 2x into x is 2x square plus 2x into y 2xy 2x into minus 6 12x. Next y then x into y xy y into y y square y into 6 minus 6y. Next minus 4 into x minus 4x minus 4 into y minus 4y minus into minus plus 4 6 are 24. Next one minus 5 into x into x square x into 2y 2xy x into minus 5 minus 5x. Next y into x xy. So y into 2y square. So y into minus 5 minus 5y minus 6 into x minus 6x minus 6 into 2y minus 12y minus into minus plus 6 5s are 30 into plus 6 into x into 2x square x into y xy x into minus 4 minus 4x 2 plus 2y into 2x 4xy 2y into y 2y square 2y into minus 4 minus 8y. Next 5 into 2x 10x 5 into minus 5 minus 5y minus into minus 4 5 4s are 20 is equal to 0. So minus 5 into 2x square plus y square 2x plus xy 3xy minus 12x minus 4x minus 12x minus 4x minus 16x minus 6y minus 4y minus 10y minus 10y plus 24 into minus 5 into x square plus y square x square plus y 2y square x square plus 2y square 2xy xy 3xy minus 5x to minus 6x minus 11x minus 5y minus 4y minus 17y plus 30 plus 6 into 2x
y square minus xy plus 4xy 5xy 5xy 5xy. So minus 4x minus 10x minus 14x minus 8y minus 3y minus 13y plus 20 is equal to 0 is equal to 0. So 5 అనే టర్మ్ చేత మొత్తం ఈక్వేషన్ కి 5 చేత ఈక్వేషన్ కి 6 చేత ఈ ఈక్వేషన్ మల్టిప్లై చేసిన తర్వాత సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఆ వచ్చిందని మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అవుతుంది. -5 చేత టోటల్ ఈక్వేషన్ మల్టిప్లై చేయండి, -5 చేత టోటల్ ఈక్వేషన్ మల్టిప్లై చేయండి, +6 చేత ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేసి అప్పుడు మనం వచ్చిన సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ circle. Okay, thank you.